నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇష్టా లైఫ్ ఆయుర్వేద క్లినిక్ చక్కగా ఆదరించి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో మా దగ్గరికి వస్తే క్యూర్ అయిన వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి కొన్ని సెగ్మెంట్స్ని మీరెందుకు మీ వెల్నెస్ సెంటర్లో మీ ఆయుర్వేద క్లినిక్లో స్పెషాలిటీగా ఎందుకు పెట్టట్లేదు అని అడగటం వల్ల మేము గత 6 నెలలుగా కష్టపడి మా ఆయుర్వేద డాక్టర్ గారు డాక్టర్ రాజేష్ గారు నేను కలిసి ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దాం. చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య చర్మ సమస్య. అలాంటిది కూడా ప్రత్యేకించి ఈ సోరియాసిస్. ఈ సోరియాసిస్ వల్ల బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వేరేదైతే మెడిసిన్ తీసుకుంటే ఎవరికీ కనపడదు. డయాబెటిక్ ఉంది అంటే మనం చెప్తే కానీ తెలీదు. కాకపోతే ఈ సోరియాసిస్ అనేటటువంటిది ఇబ్బందికరమైనటువంటిది. నలుగురిలో తిరగలేక ఇబ్బంది పడుతూ మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రాబ్లం. కాబట్టి ఈ సోరియాసిస్ మీద అహర్నిశలు కష్టపడి 6 నెలల పాటు ఒక ప్యాకేజ్ లాగా ఏ విధంగా డైట్ ఇవ్వాలి, ఏ విధంగా మెడిసిన్ ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా క్యూర్ చేయాలి అన్న ఉద్దేశంతో చేశాము. మా ఇష్టా లైఫ్లో ఈ సోరియాసిస్ బారిన పడిన వాళ్ళు వచ్చి ఉపశమనంతో వాళ్ళు చెప్పేటటువంటి థ్యాంక్స్ వెలకట్టలేనటువంటిది. ఈరోజు ఈ సోరియాసిస్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలేంటి అనేటటువంటి విషయాల్ని చర్చిస్తూ, అలాగే ఎవరైతే కనుక సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు అతి తక్కువ ఖర్చుతో కూడా మీ యొక్క సోరియాసిస్ని తగ్గించుకునేటటువంటి న్యూట్రిషన్, డైట్ ప్లాన్ కానీ, మెడిసిన్ కానీ, ఆయుర్వేద కన్సల్టెన్సీ మీకు పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. సో ఇష్టా లైఫ్ అనేటటువంటి ఈ ఆయుర్వేద క్లినిక్లో మేము ఈ యొక్క కన్సల్టెన్సీ ఫీజు అనేటువంటిది తీసుకోవట్లేదు. ఓన్లీ మీ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలి అన్న ఉద్దేశంతో ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎవరైతే సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు వస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మన ఆయుర్వేదక డాక్టర్ రాజేష్ గారితో ఈ సోరియాసిస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. సో థ్యాంక్ యూ. మనం ఈ యొక్క వాళ్ళ వెల్నెస్ అంటే ఆరోగ్యాభిలాషల యొక్క కోరిక మేరకు మనం ఈ సోరియాసిస్ మీద వర్క్ చేయటం, అలాగే సోరియాసిస్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఆయింట్మెంట్స్ కానీ చేసి ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అసలు సోరియాసిస్ రావడానికి గల కారణాలు ఏమున్నాయంటారు? సో మెయిన్గా వచ్చేసి సోరియాసిస్ అనేది ఆయుర్వేదంలో కుష్ఠ రోగాధికారాల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో దీన్ని సిద్మ కుష్టము, ఏక కుష్టం లాగా కోరిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో కుష్ఠ రోగంలో దాని నిదానం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కూడా కుష్ఠరోగం అనేది వస్తుంది. అదొక నిదానము. దాంతోపాటు ఆహార విహారాలలో ఇన్కంపాటబుల్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఆయుర్వేదంలో. సో విరుద్ధాహారం. సో ఆ విరుద్ధాహార సేవన, విరుద్ధాహార విహార సేవన వల్ల కూడా కుష్ఠరోగం అనేది వస్తుంది. సో ఇందులో మెయిన్గా వచ్చేసి కఫదోష వికృతి వల్ల వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్స్ ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము. సో ఇవన్నీ ఎవరిలో అయితే చూస్తామో వాళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటిది విరుద్ధాహారం చాలామందికి తెలియనటువంటిది. అంటే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అంటాం. ఇప్పుడు మా వెల్నెస్ సెంటర్కి రాగానే మా ఇష్టా లైఫ్లో చెప్తాను నేను, ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి అని చెప్తాను. సరే ఎందుకు సార్, నాకు అన్నీ పడతాయి, నాకేమీ దాంట్లో ఇది ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇవాళ చెప్పింది కాదు, మన ఆయుర్వేదంలో ఎప్పుడో చరక మహర్షి గారు చెప్పినటువంటి విధానం ఏంటంటే విరుద్ధాహారము. మన శరీరానికి పడనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం మార్పుని గమనించాలి. మనం ఏదన్నా ఒక ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే శరీరంలో మార్పుని మనం గమనించగలిగితే అవి మనం అవాయిడ్ చేయాలి తప్పకుండా. నాకు ఇష్టమండి నేను తినేస్తానని అంటే దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే పూర్వకాలం మనం అంటే ఒక 15-20 ఏళ్ళ క్రితానికి మనం వెళ్తే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే చేయేసి సెతస్కోప్ పెట్టి రాత్రి ఏం తిన్నావు, అంతకుముందు ఏం తిన్నావు అని అడుగుతూ ఉంటారు డాక్టర్.
వాళ్ళు అలాంటి డయాగ్నోస్ చేసే డాక్టర్స్ లేరు వాస్తవంగా. వాళ్ళు అడగడానికి గల కారణం ఏంటంటే, తినే ఆహారాన్ని బట్టి కూడా ఆ సిమ్టమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆ డాక్టర్ గారు పడే తపన అనమాట. దానివల్ల డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వటం అనేటువంటిది జరిగేది. ఇప్పుడేమైపోయిందంటే ఇది ఒక అడ్వాన్స్‌మెంట్ వచ్చేసింది. ప్రతిదానికి టెస్టులు వచ్చేసినాయి. కాబట్టి డాక్టర్ గారు ఇవన్నీ అడగకుండా ఈ టెస్ట్ చేయండి అని చెప్పేస్తున్నారు. ఈజీగా చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ సోరియాసిస్‌కి ముఖ్యమైనటువంటి కారణం కూడా ఆయుర్వేదం ప్రకారం డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం విరుద్ధ ఆహారం. ఏది మన శరీరానికి పడట్లేదో దాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు రోగాన్ని సగం నయం చేయగలుగుతాం. అంటే ఈ సోరియాసిస్ ప్రకారం యాజ్ ఏ సైంటిస్ట్ న్యూట్రిషనిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్డు విరుద్ధాహారం కింద పరిగణించాలి. సార్ డాక్టర్ గారు మీ ఆయుర్వేదం ప్రకారం సోరియాసిస్కి విరుద్ధాహారం ఏమంటారు? విరుద్ధాహార అంటే ప్యాథోజెనిసిస్లో వచ్చేసి సో ఫిష్ అలాంగ్ విత్ మిల్క్, సో అట్లా కొన్ని ఇన్కంపాటబుల్ ఫుడ్స్ చెప్పారు. సో ఆ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల స్కిన్ డిజార్డర్స్ వస్తాయి. సో అంటే మళ్ళీ మీరు చెప్పింది ఏంటంటే సోరియాసిస్ వచ్చాక ఎటువంటివి చేయాలనేది. సో తర్వాత అంటే మనం ఇటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి, తీసుకోకుండా. ఇందులో మెయిన్గా కనిపించే లక్షణాలు ఉన్నాయి కదా, సో అవి అగ్రవేట్ అవ్వకుండా ఉండే ఫుడ్స్. సో డీప్ ఫ్రైస్, సో ఎక్కువ అంటే ఆయుర్వేదంలో ఏమంటారంటే సో హెవీ ఫుడ్ ఐటమ్స్. సో గురు లక్షణాలు, గురు లఘు అనే ఉంటుంది సార్. సో లైట్ డైట్, హెవీ డైట్. సో హెవీ డైట్ ఉన్నవి, హెవీ డైట్ అంటే సో అవి డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకున్నాయి. సో అటువంటి ఫుడ్ ఐటమ్స్ హెవీ ఫుడ్ ఐటమ్స్, సో అటువంటివి తగ్గించాలి. అలాగే మసాలాలు, నాన్ వెజ్ ఐటమ్స్, సో మిల్క్ ప్రోడక్ట్స్, సో ఇవన్నీ తగ్గించి తీసుకోవాలి. సో ఈ సోరియాసిస్ అనేటటువంటిది దాన్ని ఒక డిసీజ్ లాగా చూడకుండా మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్లో వచ్చే చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల కూడా చాలా వరకు ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి విషయాల్ని మా ఇష్టా లైఫ్లో చెప్పి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్తో వాళ్ళకు ఉపశమనం జరుగుతుంది. మేమేదో మిరాకిల్ చేసేస్తామని చిటికలేయటమో, లేకపోతే మా దగ్గర ఉన్న మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది, నా దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్పేటటువంటి తత్వం అది కాదు. మీరు మిస్ అయ్యేటటువంటి మీ ఆహార విధానాల్లో మిస్ అయ్యేటటువంటి విషయాలను మీకు గుర్తు చేయటం, ఏదైతే మీ శరీరానికి పడట్లేదో అటువంటి ఆహారాన్ని గుర్తించి మీకు చెప్పటం, అలాగే మా దగ్గర ఉన్నటువంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని కానీ ఆయుర్వేద మెడిసిన్స్ని కానీ మీకు సజెస్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది ఉపశమనం పొంది, సో చాలా బాగుంది మీ కాన్సెప్ట్ కానీ లేకపోతే మీరు చెప్పే విధానం మాకు నచ్చిందని చెప్పటం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే డాక్టర్ గారు ఇంకోటి, సోరియాసిస్ మీరు ఇందాక చెప్పారు ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే కూడా వస్తుంది అని అన్నారు. అంటే ఈ స్ట్రెస్కి సోరియాసిస్కి సంబంధం ఎలా అంటారు? నౌడేస్ డే టు డే లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటున్నాయి అందరికీ. ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ, జాబ్ రిలేట్ అయిన టెన్షన్స్ కానీ. సో ఆ టెన్షన్స్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ అయిన వర్క్ ఎఫెక్ట్ చూపించడం వల్ల సోరియాసిస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే. సో అది ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల, సో దానివల్ల ఈ డిసీజ్ అనేది అంటే టెన్షన్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే తర్వాత చికిత్స దానికి ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కూడా స్ట్రెస్కి చాలా దూరంగా ఉంటే త్వరగా వాళ్ళు రికవర్ అవుతారు. అంటే సోరియాసిస్కి ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, తర్వాత విరుద్ధాహారాన్ని గుర్తించి వదిలేయటం ఒకటి, మూడోది ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటం. అంటే సోరియాసిస్ మనకున్న రిజల్ట్స్ని కానీ మనం ఇచ్చే ప్రోడక్ట్స్ వల్ల కానీ అంటే చాలా మంచిగా డిజైన్ చేశారు. అంటే ఆయుర్వేద చికిత్సలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నిదాన పరివర్జనం. సో నిదాన అంటే కాజిటివ్ ఎఫెక్ట్. సో ఏదైనా డిసీజ్కి పర్టికులర్ నిదానం ఉంటుంది. సో నిదాన పరివర్జనం అంటే ఆ నిదానాన్ని త్యజించడం, వదిలేయటం. సో దేనివల్ల అయితే ఆ డిసీజ్ వస్తుందో సో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ వాటికి దూరంగా ఉంటాం, వాటిని వదిలేయటం. సో ఫస్ట్ పాయింట్ అదనమాట. బిఫోర్ గోయింగ్ టు మెడిసిన్స్, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో ఫస్ట్ ఇది చెప్తారు అనమాట, నిదాన పరివర్జనం. సో నిదాన పరివర్జనం అంటే దేనివల్ల అయితే ఆ రోగము రావటం కానీ ఫ్లేరప్ అవ్వటం కానీ ఉంటుందో సో దాన్ని మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఓకే. దాని తర్వాత మెడిసిన్స్. సో అంటే మన దగ్గర ఉన్నటువంటి అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తాము, క్యాప్సూల్ ఇస్తాం అనేది కాకుండా మనం హోలిస్టిక్గా ఆయుర్వేదాన్ని న్యూట్రిషన్ని రెండు కలిపి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని చేస్తూ
అంటే నాట్ ఓన్లీ మీ సోరియాసిస్కి ఎక్కడైనా ఈ క్యాప్సూల్ వాడండో లేకపోతే ఇంకోటి వాడండో ఆయింట్మెంట్ వాడండో అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే మేము ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా అంటే షాంపూ దగ్గర నుంచి, సోప్ దగ్గర నుంచి, క్రీమ్ దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి సోరియాసిస్కి తగ్గించేటటువంటి ఏవైతే కావాలో, సో మీ డే టు డే లైఫ్లో కావాలో అవన్నీ కూడా మేము ఇవ్వటం అనేటువంటిది ఇష్టా లైఫ్లో జరుగుతుంది. ఎవరైతే సోరియాసిస్ గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ ఫ్రీ కన్సల్టెన్సీ చక్కగా డాక్టర్ రాజేష్ గారిని సంప్రదించవచ్చు. వాళ్ళకి కావలసినటువంటి డైట్ దగ్గర నుంచి ఈ యొక్క ఆయుర్వేద ట్రీట్మెంట్ వరకు కూడా మేము చక్కటి సపోర్ట్ చేస్తాం. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.